నాన్న ఉత్తమ్, మైథిలికి హారం కొన్నావు, చాలా హ్యాపీగా ఉంది. మరి నేనేం పాపం చేశాన్రా? నా కోసం చిన్న గిఫ్ట్ కూడా కొనలేదు. ఇప్పుడు మీ అమ్మ మొహంలో ఆనందం కనపడుతుందా, ఆక్రోశం కనపడుతుందా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? మీ అమ్మంటే అంత చులకనైపోయిందా? ఆహా, అమ్మా అది కట్టుకున్న పెళ్ళానికి హారం కొనాలని తెలిసినప్పుడు కన్న తల్లికి హారం కొనాలని తెలియలేదా? అమ్మా అది నా కొడుక్కి తల్లి కంటే ఎవరు ఎక్కువ కాదు అనుకునేదాన్ని. ఫస్ట్ టైం నన్ను కాదని వాడి పెళ్ళానికి హారం కొని నన్ను తక్కువ చేశాడు, నన్ను చులకన చేశాడు. చాలా బాధగా ఉంది. అమ్మా అమ్మా ప్లీజ్, నీకు నీకు ఇంతకంటే పెద్ద హారాన్ని కొంటానమ్మా. అవసరం లేదురా. నీ పెళ్ళానికి హారం కొనేటప్పుడైనా నాకు ఒక అమ్ముంది, నా చేతుల మీదుగా హారం కొనిస్తే ఆనందపడుతుందని ఆలోచించావా? ఆహా, లేదే. పెళ్ళయ్యేదాకా అమ్మలు, ఆ తర్వాత అందరూ బొమ్మలు. అమ్మా నీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాన్రా, అందుకే బాధపడుతున్నాను. వదినా, నీకేమైనా డబ్బు తక్కువ? కావాలంటే ఇప్పుడు నీకు నచ్చిన హారం కొనుక్కో. ఇక నువ్వు నోరుమోయ్. డబ్బులు లేవని సిస్టర్ ఎడుతుందా ఇప్పుడు? కన్న కొడుకు తనని మర్చిపోయాడని బాధపడతాంది. ఉత్తమ్, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు, నువ్వు చేసిన పనికి పాపం ఆంటీ ఎంత బాధపడుతున్నారు. అమ్మా ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా. నిజానికి నీకు కూడా కొందాం అనుకున్నానమ్మా, కానీ ఇంకేం చెప్పొద్దురా. నువ్వు పెళ్ళాం పక్షపాతివైపోయావు. నీ కంటికి పెళ్ళాం తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. మీ అమ్మ అస్సలు కనపడట్లేదు. అత్తయ్య గారు, కావాలంటే ఆ హారం మీరే తీసుకోండి. నీ ముష్టిహారం నాకేం అక్కర్లేదు. నా దగ్గర డబ్బులు లేవనుకున్నావా? నీ మొగుడు కొనిచ్చాడు కదా, నువ్వే సింగారించుకో. అత్తయ్య గారు, అది మొత్తానికి నా కొడుకుని మార్చేసి నా కాకుండా చేశావు. నీ వైపు తిప్పుకున్నావు, నాకు దూరం చేశావు. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు మైథిలి. అత్తయ్య గారు, అమ్మా ప్లీజ్, జరిగిన దాంట్లో తన తప్పే లేదమ్మా. నువ్వు నోర్మీరా. నీకు మాట్లాడే అర్హత లేదు. నిన్నటి వరకు అమ్మంటే ప్రాణం ఇచ్చేవాడివి. ఈ రోజున ఆ అమ్మల్నే మర్చిపోయావు. నిజంగా మేము గుర్తుంటే మా అందరికీ కూడా మైథిలితో పాటు నగలు కొనుండేవాడివి. కానీ నువ్వు కొనలేదంటే అర్థమేంటి? నీకు పెళ్ళాం తప్ప ఎవరూ గుర్తులేరని. చిన్నప్పటినుంచి నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతికిన మాకు బాగా బుద్ధి చెప్పావురా, బాగా బుద్ధి చెప్పావు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అమ్మా ఒరే ఉత్తమ్, సమస్య నగలదో డబ్బుతో కాదురా, ప్రేమకి అభిమానానికి సంబంధించింది. కట్టుకున్న భార్య మీద చూపించే ప్రేమ కన్న తల్లి మీద కూడా చూపించి ఉంటే
ఈరోజు మీ అమ్మంత ఫీల్ అయ్యేది కాదు. అది ఎవ్వరు చెప్పినా వినదు. నువ్వే ఏదోటి చేసి దాన్ని ఓదార్చు. మైథిలి రా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా తలుపు తీయమ్మా. అత్తయ్య తలుపు తెరవండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. డోర్ ఓపెన్ చేయమ్మా. రే, నీ మాయ మాటలు నమ్మి ఇంకా మోసపోవడానికి నేను రెడీగా లేనురా. ఇప్పటిదాకా నా కొడుకు కన్న తల్లిని కాదని ఏది చెయ్యలేడని గుడ్డిగా నమ్మాన్రా. అదంతా అబద్ధమని, పెళ్ళాం వచ్చిన కొడుకులంతా మారిపోతారని ఈరోజు తేలిపోయిందిరా. అమ్మా అది కాదమ్మా, నా మాట విను. వెళ్ళి నీ పెళ్ళంతా ఊరేగు. కన్న తల్లి ఏమైతే నీకేంటి? పోరా పో. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఇంక నీ మాట వినన్రా. వెళ్ళరా. అమ్మా, ఒక్క నిమిషం. నేను చెప్పేది వినమ్మా. ఉత్తమ్ నువ్వాగు. వదినా, మధ్యాహ్నం నుండి నువ్వేం తినలేదు, నీరసం అయిపోతావు. నా మాట విని వచ్చి తినొద్దునా. నా ప్రాణం పోయినా ఒక్క మెతుకు కూడా ముట్టని శుభప్రద. నా గది దగ్గర నిలబడి మీ టైం వేస్ట్ చేసుకోకండి. వెళ్ళండి. అది కాదు వదినా. అమ్మా నా మాట వినమ్మా, జరిగిందేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్న ఉత్తమ్, మీ అమ్మ బాగా ఫీల్ అయిందిరా. ఎవరు చెప్పినా వినేట్టు లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి తనను ఓదార్చాలరా. అలాగే అమ్మా, అమ్మ సంగతి నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. కార్లో వచ్చేటప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, మీరు విన్నారా? మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వేరండి. ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది మైథిలి. అమ్మా వదినా, ఏదో ఒకటి తినొద్దినా. తలుపు తీయొద్దినా. తిననని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తావు? పో ఇక్కడి నుంచి. చూసారా నాకు హారం కొన్నందుకు అత్తయ్య గారు ఎంతలా బాధపడుతున్నారో? అవును మైథిలి, కారులో నువ్వు చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు అమ్మ పడుతున్న బాధ చూశాక నువ్వు చెప్పింది నిజమని నాకు క్లియర్గా అర్థమైంది. అసలు అమ్మ ఇంతలా బాధపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్పాను. మీరేమో నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, అత్తయ్య గారు అలిగి అన్నం కూడా తిననంటున్నారు. ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. తెలుసు మైథిలి, కాకపోతే అమ్మ ఒక్కసారి అలిగిందంటే అంత ఈజీగా కన్విన్స్ అవ్వదు. కనీసం 2-3 డేస్ అయినా పడుతుంది. అలా అని వదిలేస్తే ఆవిడ ఆరోగ్యం పాడైపోతుందండి. ఏదో ఒకటి చేసి ఆవిడ అలక మానేటట్టు చెయ్యాలి. అప్పుడే ఆవిడ ప్రశాంతంగా ఉంటారు, మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అలా అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చెప్తాను, సీరియస్గా విను. సరే నేను రెడీ. యాక్టింగ్ మొదలు పెడదామా? నేను రెడీ. మైథిలి, సుహాసిని ఎందుకింత పట్టుబట్టింది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మైథిలి! అయ్యో మైథిలి! మైథిలి! అమ్మను వాగు. మీరెవ్వరూ తనని ముట్టుకోవడానికి వీల్లేదు. నాన్న ఉత్తమ్ ఏమైంది? మైథిలి ఎందుకు పడిపోయింది? అది పడిపోలేదమ్మా,
నేనే తన చంప పగలగొట్టాను. అందుకే బెడ్రూమ్లో నుంచి బయటకొచ్చి హాల్లో పడిపోయింది. ఏటేటి నువ్వు కొట్టిన దెబ్బకి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి పడిందా? అవును మావయ్య, కట్టుకున్న మొగుణ్ణి కొంగున కట్టుకొని నా కన్నవారి ముందే నన్ను తలదించుకునేలా చేసింది. అందుకే దాని చంప పగలగొట్టాను. ఏంటా ఇది? ఆంటీ, ఉత్తమ్ ఎవరి మీద అరుస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూస్తానండి. ఆ, ఏమండి, నేనేం తప్పు చేశానని నన్ను ఇలా చావు కొడుతున్నారు? నేను కొట్టాలా కొయ్యాలా? నీలాంటి పాపాత్మురాల్ని ఏం చేసినా పాపం లేదే. అయ్యో నాన్న, నువ్వు నా డ్రీమ్ గర్ల్ అని నిన్ను డీప్ గా లవ్ చేసి మా ఇంట్లో వాళ్ళు కాదంటే వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటే నన్నింత వెదవలా చూస్తావా? నిన్ను అయ్యో ఇది కల కాదు, నిజమే. ఈ శుభవార్త అర్జెంటుగా వెళ్ళి సుహాసిని ఆంటీకి చెప్పేయాలి. ఇన్నాళ్ళగా నువ్వేం చెప్పినా ఏం చేసినా గంగిరెద్దులా తలాడించాను. ఇక నా వల్ల కాదు. ఆంటీ, ఉత్తమ్ కొడుతుంది ఎవరినూ కాదు, మైథిలిని. వాట్? మా ఉత్తమ్ మైథిలిని కొడుతున్నాడా? అవునాంటీ, నా కళ్ళారా చూశాను. నాలో ఉన్న మగాడు నిద్రలేచాడు. ఇక నిన్ను ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిన్ను అయ్యో అమ్మమ్మ, ఈయన ఆవేశం చూస్తుంటే నా ప్రాణాలు తీసేలా ఉన్నారు. అమ్మమ్మ గారు, మీరైనా చెప్పండి. లీలాకృష్ణ గారు, మీరైనా నన్ను కాపాడండి. ఏయ్! దయచేసి మీరైనా చెప్పండి ప్లీజ్. మీరైనా నన్ను కాపాడండి ప్లీజ్. ఆ అద్భుతమైన దృశ్యం చూడటానికి నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి. నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను త్రిష. నా ఉత్తమ్ ఏంటి మైథిలిని కొట్టడం ఏంటి? అయ్యో, మీకు నమ్మకం కలగట్లేదు కదా? రండి, మీ కళ్ళారా మీరే చూద్దరు గాని. పదండి, రండి. ఇలా కాదే నిన్ను. నాన్న, ఒరే ఉత్తమ్, నీకు మతిగాని పోయిందా? కట్టుకున్న భార్యని కొట్టడం ఏంట్రా? నానమ్మా, కట్టుకున్న భార్య కాబట్టే ముందు తన హద్దులో తనుండాలి. కానీ అది హద్దు మీరి ప్రవర్తించింది. అందుకే నేను హద్దులు దాటి ముందుకెళ్తున్నాను. ఇగో అల్లుడు, అద్దులెందుకు గానీ ముందే పిల్ల చేసిన తప్పేటో అందరికీ చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పవే. చెప్పడానికి ఏముందండి, మన కంపెనీకి లాభాలు వచ్చాయి కాబట్టి నాకొక హారం కొనమన్నాను. అదే నేను చేసిన తప్ప. వసే రాక్షసి, అయ్యో నాన్న, నిన్ను. ఉత్తమ్. అయ్యో చెయ్యాల్సిందంతా చేసి ఇంకా నేనేం చేశానని అడుగుతున్నావా? కంపెనీకి లాభాలు రాగానే మా అమ్మకు ఒక అద్భుతమైన హారం గిఫ్ట్గా కొంటానంటే నువ్వేమన్నావు? హా? నాకు కాకుండా మీ అమ్మకు గనక హారం కొంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని అన్నావా లేదా? అంటే అది పుట్టింటికి వెళ్తానంటే హారం కొన్నాడా? లేదంటే నాకే కొనుండేవాడా? కొత్త కోడలు అలిగి పుట్టింటికి వెళ్తే మా ఇంటికి అవమానం అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో దేవత లాంటి మా అమ్మని కాదని నీకు హారం కొన్నాను కదే. త్రిష, విన్నావా? అది అలిగి పుట్టింటికి వెళ్తాను అన్నదన్న కారణంతోనే దానికి హారం కొన్నాడంట. లేదంటే నాకే కొనుండేవాడంట. ఏంటి, ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? నాకైతే నమ్మకం లేదు. ఛీ నోర్మి. అది కాదు. అవునండి, అన్నానే అనుకోండి, అందులో తప్పే ఉంది. తప్పు ఏముందా? అసలు అసలు తల్లంటే ఎవరో తెలుసా? అల్లుడు, తా తా పక్కనల్లి
లీ కింద లావొత్తు ఈ రెండు కలిపితేనే తల్లవుద్ది. అల్లుడు గారు కాసేపు ఆపుతారా? ఒరేయ్, నీ భార్య హారం కొనమంది, కొన్నావు, అంతటితో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకురా గొడవ చేస్తున్నావు? అద్ది అలా అడగండి. ఏయ్, ఏంటి ఏంటి అడిగేది? హా? ఈరోజు మా అమ్మని కాదని దీనికి హారం కొరబట్టే కదా. దేవత లాంటి మా అమ్మ ఇంతలా బాధపడింది. అది నా మీద కోపంతో అన్నం కూడా తినను అంది. అసలు మీ అమ్మ అన్నం తినకపోవడానికి అలగడానికి నాకేంటండి సంబంధం? ఏంటి సంబంధమా? అయ్యో నాన్న, ఎంత అహంకారమే! కట్టుకున్న మొగుణ్ణి నన్నే ప్రశ్నిస్తావా? నీలాంటి అహంకారికి నా ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇప్పుడే ఈ క్షణమే నిన్నింటి నుంచి బయటికి గెంటేస్తాను. అయ్యో ఉత్తమ్, అయ్యో ఏమండి, కాళ్ళ పారానికి కూడా ఆరక ముందే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారా? ఇగో అమ్మా, నీ పారాణారిపోయి 5 రోజులు అయిపోనాది. ఇగో ఉత్తం, నీ ఆవేశం సలారక ముందే నువ్వు అనుకుందేదో చేసి. అలాగే మావయ్య. మైథిలి, మర్యాదగా బయటికి వెళ్తావా లేదా నన్నే గెంటేయమంటావా? నా తప్పేంటి అని ప్రశ్నిస్తే నన్ను బయటికి గెంటేస్తారా? ఏది గెంటండి, నేను చూస్తాను. చూస్తావా? ఆ, చూస్తాను. చూడవే. ఏమండి? అయ్యో, ఏమండి? ఉత్తమ్. ప్లీజ్ అండి. కానీ, నా మాట కానీ, వినండి. కానీ. ఏమండి? కానీ ఏమండి, ప్లీజ్ అండి, వద్దు. నువ్వు అక్కడే ఉండు, ఇప్పుడు వస్తా. వెళ్ళండి. ఒరే ఉత్తమ్, ఇంత చిన్న విషయానికి కట్టుకున్న భార్యని అలా వీధిలోకి నెట్టడం నాకేమీ నచ్చలేదురా. మరేం చేయమంటావు నానమ్మా? మంచి పని చేశావురా. అవసరమైతే ఆ సత్యవతికి ఫోన్ చేసి పుట్టింటికి పంపించేసేయ్. పీడ వదిలిపోతుంది. చాలే సుహాసిని, వద్దు అనుకుని పంపించడానికి అదేమైనా పని మనిషి అనుకుంటున్నావా? ఈ ఇంటి కోడలు. పలానా జానకమ్మ మనవడు చిన్న నగ కోసం కట్టుకున్న భార్యని ఇంటి బయటికి గెంటేశాడంట అని కాలనీ వాళ్లంతా చెవులు కొరుక్కుంటుంటే ఎవరికి అవమానం? మనకు కాదా? నిజమే అనుకోండి. నాకైతే ఉత్తమ్ చేసిందే నాకు అస్సలు నచ్చలేదు. అమ్మా, అవునరా, మైథిలి తెలుసో తెలియకో ముందుగా ఆ హారం నాకు చేయించండి అంది. దాంతో తనకు నచ్చ చెప్పాలి కానీ ఇలా మెడపట్టుకుని గెంటేస్తావా? అమ్మా, మైథిలి ఏ విషయంలో గొడవ పడినా క్షమిస్తాను, కానీ మా అమ్మల విషయంలో గొడవ పడితే మాత్రం నేను అస్సలు క్షమించను. అది కాదు నాన్న. అది నీ కట్టుకున్న భార్యరా. కట్టుకున్న భార్య అయినా సరే, ఆఖరికి ఆ దేవుడైనా సరే, ఎవరైనా మా అమ్మల తరువాతే. వాళ్ళకి మించింది నాకు ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఉత్తమ్, అమ్మా, నాన్న ఉత్తమ్. చిన్న నగ కోసం మూర్ఖంగా ఆలోచించి నీ ప్రేమని అవమానించాను నాన్న. నాన్న ఉత్తమ్, నీ భార్య మాటలు విని నువ్వు మారిపోలేదు, కన్న తల్లి మీద నీకు ప్రేమ తగ్గలేదు అని జరిగిందంతా చూశాకే నాకు అర్థమైందిరా. ఉత్తమ్, చూడు, ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకున్నాన్నా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా వెళ్ళి మైథిల్ని లోపలికి తీసుకురా పో. అమ్మా, నువ్వు చెప్పు, తీసుకురమ్మంటావా? చూసావా త్రిష, కన్న తల్లి పర్మిషన్ ఇస్తే తప్ప కట్టుకున్న భార్యని ఇంటి లోపలికి తీసుకురాను అంటున్నాడు నా కొడుకు.
ఇది నా కొడుకు కన్న తల్లి మాటకిచ్చే విలువ. ఇప్పటికైనా అర్థం చేసుకో, నా కొడుక్కి నా మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు అని. ఆ, అలాగే అండి. నాకు తెలిసి ఈ పాటికే దానికి బుద్ధొచ్చుంటుంది. ఉత్తమ్, వెళ్ళి దాన్ని తీసుకురా. అమ్మా వెళ్ళరా. అలాగే అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి తీసుకొని వస్తాను. నువ్వు చెప్పావు కాబట్టి అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి